పరిష్కారానికి భూభారతి చట్టం సులువైన మార్గమని ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు. మణుగూరులో రెవెన్యూ అవగాహన సదస్సును నిర్వహించారు. రైతులకు సమస్యలుంటే అధికారులే వచ్చి పరిష్కరిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. ధరణి చట్టంతో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాలకు తెరలేపిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయడమే కాకుండా రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేశారని విమర్శించారు. మణుగూరు మండల హెడ్ క్వార్టర్లో మన భూభారతి 6/2025 చట్టం గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సుకి గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయినారు. మన అధికారులందరూ రైతులందరికీ ఈ చట్టంకి సెక్షన్ వారీగా ఏమేమి అంశాలు ఉన్నాయో చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే మన చట్టం గురించి అవగాహన తీసుకొని వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం చేయడానికి ఇప్పుడు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. మీ ఊరికే వచ్చి వాళ్ళు సదస్సులు పెట్టుకొని మీ దరఖాస్తు తీసుకొని పరిష్కారం చేస్తారు. ఇది ఆల్రెడీ 4 జిల్లాల్లో పైలట్గా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడైతే అంశాల గురించి మేము చెప్తున్నాము. త్వరలోనే మీ గ్రామంలో కూడా వచ్చి మీ దరఖాస్తులు తీసుకొని మీకు పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరపున పినపాక నియోజకవర్గ రైతాంగ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వలన రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అవన్నీ గమనించి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినారో మరి ఇవాళ ఈ ధరణి చట్టాన్ని అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పినారు. అదేవిధంగా కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ భూభారతి చట్టం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత మరి వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది. మాకు న్యాయం జరుగుద్ది, మా భూమి మీద మాకు భరోసా ఉంటుంది, మా భూమి మీద ఇంకా ఎవరు భవిష్యత్తులో రారు అనే నమ్మకంతో ఇవాళ ఈ చట్టం ద్వారా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులు తీసుకొని సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి అధికారులు పోతూ ఉన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క మండలాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా గ్రామ స్థాయిలోకి అధికారులే పోయి రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుద్ది. ఈ భూభారతి చట్టం ద్వారా ఇది భూ హక్కుల రక్షణ చట్టం, భూములకు తక్షణ పరిష్కారం ధ్యేయంగా ఈ చట్టం తీసుకొచ్చినారు. అన్ని రోజులు మరి ఇవాళ 15 నెలల కాలంలో ఈ చట్టం తీసుకురావడం మామూలు విషయం కాదు. సుదీర్ఘంగా మేధావుల సలహాలు, రాజకీయ పార్టీల సలహాలు, అన్ని ప్రైవేట్ సంఘాల సలహాలు